తమిళ హీరో విశాలు ఆయన జీవిత ఆరంభంలో ఏడాదికి 3 లేదా 4 చొప్పున సినిమాలు చేసుకుంటూ వచ్చిండు. కానీ ఆ తర్వాత నెమ్మదిగా 2 సినిమాల వరకు చేసుకుంటూ వస్తున్నాడు. అయితే ఆయనకెళ్ళి గత 2 ఏళ్ల సంధి అసలు సినిమానే విడుదలైతలేదు. ఇక పోయిన ఏడాది ఒక్క సినిమా విడుదలైంది. ఇక ఏడాదైనా ఏదైనా విడుదల చేస్తారా లేదా అని చూసుకుంటే ఇక ఆయన ఎప్పుడో చేసిన 12 ఏళ్ల క్రితం ఆగిపోయిన సినిమా ఇప్పుడు మదగజ రాజా సినిమాను సంక్రాంతి కానుకలక విడుదల చేస్తున్నారంట. అయితే ఈ సినిమా తర్వాత ఇంకేదైనా సినిమా ఈ ఏడాదిలో వస్తుందా అంటే ఇట్లా స్పష్టత లేదు అని అంటున్నారు. ఇక తాజాగా దీని ప్రమోషన్ కార్యక్రమాల్లో విశాలు పాల్గొన్నాడంట. అయితే విశాలు ఇక వేదిక మీద మాట్లాడుతుంటే ఇక ఆయన రూపురేఖలు చాలా మారిపోయినాయని, ఆయన చాలా బలహీనంగా కనబడుతున్నారు అని చెప్పి బరువు మస్తుగా తగ్గిండు అనుకుంటా చాలా వార్తలు వస్తున్నాయి. దానికి తోడు ఆయన మాట్లాడడానికి ఇక చేతులు వణుకుతున్నాయి, ఇక ఇవన్నీ అవుతున్నాయి, ఆయనకు అసలు సహకరించట్లేవు అని చాలా మంది అనేక రకాల ఆరోగ్యం గురించి పుకార్లు పుట్టిస్తున్నారంట. అయితే ముఖ్యంగా తమిళ మీడియా వర్గాలలో ప్రచారంగా చాలా మంది ఆయన ఆరోగ్య సమస్యలతోని బాధపడుతున్నారని, షూటింగ్ గిట్లా హాజరు కానీకే ఆయనకు ఆరోగ్యం సహకరించట్లేదు అనుకుంటా ఎవరికి తోచిన విధంగా వాళ్ళు మాట్లాడుకుంటున్నారంట. అయితే ఇప్పుడు ఎట్టకేలకు దీని గురించి ఒక స్పష్టత అయితే వచ్చింది. గదేందనంటే విశాలు అసలుకి ఆయన ఏదైతే పుకార్లు వస్తున్నాయో ఆరోగ్యం గురించి అవన్నీ అవాస్తవం అని అంటున్నారు. ఇక విశాలు గట్ల బరువు తగ్గనికే కారణము ఉండదు అనుకుంటా ఆయన సన్నిహితులు చెప్తున్నారంట. ఇక ఆయన వచ్చే సినిమా కోసము బరువు తగ్గిండని, అంతేగాని ఇక ఆయన ఆరోగ్యం వల్ల బరువు తగ్గలేదని వాళ్ళు స్పష్టత ఇచ్చిరంట. ఇక విశాలు స్టేజ్ మీద ఏదైతే మాట్లాడుతున్నాడో అప్పుడు చేతులు వణికినట్లు అవుపడ్డాయి. ఎందుకనంటే ఆయన గత 3-4 రోజుల సంధి తీవ్రమైన చలి జ్వరంతో బాధపడుతున్నారంట. ఇక అందుకే గట్లా వేదిక మీద మాట్లాడేటప్పుడు ఇక ఆయన చలి కారణంగానే నీరసంగా ఉన్నాడు కాబట్టి నిలబడలేకపోయిండు అనే వార్తలు నిజం అని అంటున్నాడు. అయితే విషయాలు ముఖ్యంగా ఇక 2-3 రోజుల తర్వాత మంచిగా అయ్యి మళ్ళా మన ముందుకు ఆరోగ్యంగా తిరిగి వస్తారు అని ఆయన సన్నిహితులు చెప్తున్నారు. కాకపోతే విషయాల గురించి అవాస్తవమైన పుకార్లు పుట్టిస్తున్నారు అని వాళ్ళు ఆందోళన గిట్లా వ్యక్తం చేస్తున్నారంట. మళ్ళా విషయాలు మాస్ సినిమాలకు తగ్గట్లుగానే మన ముందుకు వచ్చే అవకాశం ఉన్నది అని అంటున్నారంట. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే విశాలు సినిమాలు ఎక్కువ చేస్తలేడు అనే కారణం ఇట్లా ఉన్నదంట. ఆయన సినిమాలు మాత్రమే కాకుండా వేరే బరువు బాధ్యతలు గిట్లా నెత్తిన పెట్టుకున్నాడంట. అందుకే వాటిలో గిట్లా తీరిక లేకుండా పని చేస్తున్నాడంట. అందుకని చెప్పి నెమ్మదిగా ఏడాదికి 1 చొప్పున సినిమా విడుదల చేసుకుంటూ వస్తున్నాడు. ఇక విశాలు ఈ సంక్రాంతికి మళ్ళా ఫలితము ఎట్లా అందుకుంటా పోతున్నారు అంటున్నారు. కామెంట్లలో కామెంట్ పెట్టుర్రి. అట్లనే అడుగు గంటుంటారు, అది కూడా నొక్కురి, మళ్ళీ వస్తా.